కార్మికుల ఐక్యత ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. సిఐటియు 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 ధర్నాలను జయప్రదం చేయండి. ఈ నెల 30-31 కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలను కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు. కనీస వేతనం 26,000 రూపాయలు. కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు వైఖరి. కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు వైఖరి. ఆంధ్ర రాష్ట్రంలో షెడ్యూల్ ఎంప్లాయీస్కి 71 షెడ్యూల్ ఎంప్లాయీస్కి అలాగనే స్కీమ్ వర్కర్స్కి కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూలై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కనీస వేతనాల క్యాంపెయిన్ ఈ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా కార్మికులకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ నెల 30-31వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహించి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఈ ప్రయత్నం, ఈ క్యాంపెయిన్ జరిగింది. కాబట్టి ఈ నెల 30-31వ తేదీన సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలలో జిల్లాలోని కార్మికులు అలాగే స్కీమ్ వర్కర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు కదిరి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కార్మికులకు ఒకటే కోరుతూ ఉన్నాం. కార్మికుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తాను. మన రాష్ట్రంలో కనీస వేతనాలు పెంచి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాలలో ఈరోజు కార్మికుల కుటుంబం పోషించుకోవాలంటే నిత్యావసర వర్గ ధరలు ఆకాశం అంటుతున్నాయి. అలాగే వైద్యం, పిల్లల స్కూల్ ఫీజులు అనేక రకాలుగా ఈ 15 సంవత్సరాల్లో ధరలు పెరిగినాయి. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకొని తక్షణమే కనీస వేతనాలు పెంచాలని చెప్పేసి రాబోయే రోజుల్లో మరిన్ని పోరాటాలు ఉధృతంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జూలై 30-31వ తేదీన కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి 30వ తేదీన జరిగేటువంటి 30-37 తేదీన సత్యసాయి జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగేటువంటి ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు కదిరి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఏదైతే కనీస వేతనం అసంఘటిత రంగ కార్మికులకి అదేవిధంగా స్కీమ్ వర్కర్లకు కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు పిలుపులో భాగంగా 30-37 తేదీన జరిగే ధర్నాను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.